ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 39. నో థ్యాంక్స్ అని సైగ చేసి డోంట్ వేస్ట్ మై టైం. ఎందుకు అపాయింట్మెంట్ అడిగావో అది చెప్పు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రాధిక. ఐ లైక్ యూ. ఓ థ్యాంక్ యూ. నెక్స్ట్. యు ఆర్ లుకింగ్ హాట్. వాడి వాగుడికి కృష్ణదేవడ బిగుసుకుంటే రాధికకి నవ్వొస్తుంది. పాప పడిపోయింది అనుకుని షల్ వి హ్యావ్ పర్సనల్ స్పేస్ ఫర్ అస్ డార్లింగ్ అని ఆమె చెయ్యి అందుకోబోతాడు. అంతే. సీఈఓ సీట్ సిరిగిపోయే లెవెల్లో వెనక నుండి తంతాడు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తున్న రాణా. కృష్ణ సూపర్ షాట్ అన్నట్టు చూస్తే చిన్న కూల్ అని రాణా వెన్ను మీద నిమురుతుంది రాధిక. ఇంత వేస్ట్ వింటున్నావు అంటే ఏదైనా సీరియస్ మ్యాటర్నా అక్క? అవును. ఏంటది? వీడు మన మోడల్స్తో కొంతమందిని బెడ్ షేరింగ్ కోసం టార్చర్ చేస్తున్నాడు. వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్లో యాసిడ్ కాంపౌండ్ మిక్స్ చేసి ఫేస్ అండ్ బాడీ బర్న్ అయ్యేలా చేసి వాళ్ళకి లైఫ్ లేకుండా చేస్తారని బెదిరిస్తున్నాడు. అది నిజమా కాదా అని కన్ఫర్మేషన్ కోసం ఇప్పటిదాకా వెయిట్ చేశాను. వాడి దురద మాటలు విన్నాక కన్ఫర్మ్ అయిపోయింది. ఈలోగా నీ చేతి దెబ్బ టేస్ట్ చేశాడు. ఏం చేద్దాం వీడిని అని సీరియస్గా అడుగుతున్న రాణా మాటలకి వీడి కాస్మెటిక్స్ కంపెనీ షేర్ మార్కెట్లో కనిపించకూడదు ఎప్పటికీ. ఓకే 1 అవర్లో న్యూస్ చూడు అని నవ్వి రాధికను లైట్ హక్ చేసుకొని కళ్ళప్పగించి చూస్తున్న కృష్ణతో జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పి పంపించేస్తాడు రాణా. ఏదో లోపల్లో ఉన్నట్టు డ్రైవ్ చేస్తున్న కృష్ణ వంక వింతగా చూస్తూ నువ్వు బానే ఉన్నావా అని అతని చేతి మీద కొడుతుంది. హా మేడం. ఏంటి? ఆర్ యూ ఓకే? హా ఓకే మేడం. రాణా సార్ ఎంట్రీతో పాటు మీరు అతన్ని ఎందుకు మీట్ అవ్వాలి అనుకున్నారో తెలిసాక మీ వే ఆఫ్ థింకింగ్ పవర్కి కాస్త షాక్ అయ్యాను అంతే. సో నా ఆలోచన బాగుంది అంటావు. చాలా బాగుంది. నా డెసిషన్ కరెక్ట్ అంటావు. అవును మేడం. మీరు చేసిన పర్ఫెక్ట్గా చేస్తారు. అది కూడా చాలా ఆలోచించి చేస్తారు. మీ దగ్గర వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓహో! మరి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నా డెసిషన్ తప్పు అని నువ్వంటే ఏం చేయమంటావు? మీరు రాంగ్ డెసిషన్ ఎప్పటికీ తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా దాని వెనక ఎంతో స్ట్రగుల్ ఉంటుంది. నైస్. నా గురించి బానే అబ్జర్వ్ చేస్తున్నావు. మీ దగ్గర వర్క్ చేస్తున్నాను అంటే మీ గురించి ఎంతో కొంత తెలిసుండాలి కదా మేడం. తెలుసుకోండి అని నవ్వి రాణా నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటుంది. ఆమె వంక చూసి నవ్వుకున్న కృష్ణ ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసి రాధిక వెనక ఆఫీసులోకి ఎంటర్ అయ్యాక రక్షిత కోసం వెళ్తాడు. ల్యాప్టాప్ లో కళ్ళు పెట్టి చేతి వేళ్ళు ల్యాప్టాప్ మీద పెట్టి సీరియస్ గా వర్క్ చేస్తున్న ఆమెను చూసి డిస్టర్బ్ చేయలేక ఒక్కడే కాఫీ తాగడానికి క్యాంటీన్ కి వెళ్తాడు. తన క్యాబిన్ లో కూర్చున్న రాధిక సీసీ క్యామ్ నుండి రక్షితను చూస్తూ దీనికి ఎప్పుడు పని తప్ప వేరే ఆలోచన ఉండదు. కర్మ. పనివంతురాలు అని ఆనందపడాలో నా తమ్ముడి మీద ఉన్న ప్రేమలో ఆలు కూడా రావని బాధపడాలో అర్థం కాదని నిట్టూర్చి ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది. ముంబైలోని పాష్ ఏరియాలోని ఒక విల్లాలో హాల్ మొత్తం రక్త మరకలతో ఎర్రగా కనిపిస్తుంటే చేతికి అంటుకున్న బ్లడ్ టవల్తో తుడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఏంటి అన్నట్టుగా ఎదురుగా ఉన్న మనుషులను చూస్తాడు. షాన్ జైల్లో ఉన్నారు ఎందుకు కెవిన్? కాస్మెటిక్స్ కంపెనీ గురించి చిన్న ఇష్యూ క్లియర్ చేస్తానని వెళ్లారు. కానీ ఏం జరిగిందో తెలీదు. టోటల్ కొలాప్స్ అయిపోయింది. షేర్ మార్కెట్ జీరో. సో వాట్? వాడిని ఇంటికి తీసుకురండి. లాయర్ ఇంపాసిబుల్ అంటున్నారు. పాసిబుల్ అవ్వాలంటే ఎవరు చావాలి? ఆ కంపెనీ చైర్మన్. బట్ చావకూడదు. కేసు విత్డ్రా చేసుకుంటే చాలు. కానీ ఆవిడ చాలా స్ట్రాంగ్. లేడీనా? ఎస్. లేడీ అయితే ఎంత స్ట్రాంగ్ ఉన్నా వీక్ అవ్వడం ఈజీ. ఒకసారి మాట్లాడి చూడండి. వినకపోతే షాన్ కి స్లేవ్ గా చేస్తాను. ఎస్ఆర్ అని కెవిన్ వెళ్ళిపోతే వంకరగా నవ్వుకుంటాడు ఆ వి. యషి. వాయిస్ వచ్చిన వైపు చూసిన ఆమెకి విమల్ని చూడగానే పురుగు కన్నా చీప్ గా చూసి మొహం తిప్పేస్తుంది. ఏమైంది యషి? మాట్లాడవా? పోనీ ఆటలు ఆడదామా? చాలా బాగుంటుంది. కాలి చెప్పు తీసి టేబుల్ మీద పెట్టి సీరియస్ గా చూస్తుంది యషిత. సైజ్ నోటితో చెప్పొచ్చు కదా, ఇలా చూపించాలా? ఫట్ అని పగిలిన చెంపదెబ్బ సౌండ్ కి యషిత షాక్ అయితే కింద పడిన విమల్ రాధికని చూసి వణుకుతాడు. ఏరా ఈ సైజ్ సరిపోతుందా అని తన అరచేయి చూపిస్తుంది. అది మేడం నేను. ఆపేయ్ ఆ కుప్పతోటి మాటలు. వర్క్ కంటిన్యూ చేసుకో అని విసుగ్గా చెప్పి యషితని క్యాబిన్ కి రమ్మని పిలిచి వెళ్ళిపోతుంది రాధిక. రాధిక వెనకే భయంగా వెళ్ళిన యషిత ఏడుస్తూ ఆమెను చుట్టేస్తుంది. నీలో ఈ భయం చూస్తేనే నాకు నిద్ర కూడా పట్టట్లేదు యషి. ఎన్నాళ్ళు ఇలా భయపడుతూనే ఉంటావు? అంత చండాలంగా వాడు మాట్లాడుతుంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు మేడం అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏడవకే, మా అమ్మవి కదూ ప్లీజ్ అని ఆమెని సోఫాలో కూర్చోబెట్టి మాటలు చెప్పి బుజ్జగించి ఒళ్ళో నిద్రపుచ్చి అమ్మయ్యా అనుకుంటుంది. ఈ తింగరదని చేసుకుంటే నా చిన్న ఏమైపోతాడో అని గాలిలో చేతులు తిప్పుతుంది. ఈలోగా కృష్ణ లోపలికి రావడంతో ఏంటి అన్నట్టు చూస్తుంది. నిద్రపోతున్న ఇష్టని వంక చూసి యషికి ఏమైంది మేడం? హెల్త్ బాలేదా అని కాస్త కంగారుగా అడుగుతాడు.
విమల్ గురించి కృష్ణకి చెప్తే వాడితో గొడవ పెట్టుకుంటాడేమో, లేనిపోని తలనొప్పి యశ్వికి అవసరం లేదనిపించి, లేదు కృష్ణ తలనొప్పిగా ఉందని పడుకుంది. మీరెందుకు వచ్చారో చెప్పండి. షాన్ లాయర్ కేసు వాపస్ తీసుకోమని కాల్ చేశారు. నువ్వేం చెప్పావు? అది జరగదు అని చెప్పాను. గుడ్, మరి ఇంకేంటి? షాన్ ఫాదర్ చాలా డేంజర్, ఆడపిల్ల రిస్క్ చేయొద్దు అంటున్నాడు లాయర్. నువ్వే అన్నావు కదా లేడీ లేనని, ఇంకా రిస్క్ లాంటి రిస్కులు కావా? అన్ని సమయాల్లో మనమే గెలవాలని లేదు కదా మేడం. కాస్త జాగ్రత్తగా ఉండండి. కృష్ణ, మీరు ఒకటి ఆలోచించారా? దేని గురించి? హోటల్ రూమ్ లో రాణా ఎలా వచ్చాడు? ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. చిన్నగా నవ్వి, మనం హోటల్కి వెళ్తున్నట్టు నీకు నాకు మాత్రమే తెలుసు. మరి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు? అంటే నా చుట్టూ కనిపించిన సెక్యూరిటీ ఉంటుంది కృష్ణ. అది రాణా చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. నా మీద చిన్న గీత పడినా అవతలి వాడి తల నెక్స్ట్ మినిట్ గాల్లో ఉంటుంది. మీరెన్ని చెప్పినా జాగ్రత్తగా ఉండండి మేడం ప్లీజ్. కృష్ణ కళ్ళల్లో కనిపిస్తున్న కలవరానికి ఓకే అంటుంది రాధిక. అతను వెళ్ళిపోయాక యశ్తని జాగ్రత్తగా లేపి పర్సనల్ రూమ్ లో తీసుకెళ్లి జ్యూస్ తాగించి రెస్ట్ తీసుకో, వర్క్ తర్వాత చేసుకోవచ్చని పద్ధతిగా నోరు మూయించి పడుకోబెడుతుంది. తన చైర్లో కూర్చుని రాధిక వర్క్ కంటిన్యూ చేస్తూనే షాన్ గురించి కేర్ఫుల్ గా ఉండాలి అనుకుంటుంది. తన కోసం కాకపోయినా తన ప్రాణం అనుకున్న వాళ్ళ కోసం. అందులో ముందు రాణా ఉంటే నెక్స్ట్ యశ్తో ఉంటుంది. కృష్ణని లవ్ చేస్తున్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి అతను సేఫ్ అనుకుంటుంది. ఈలోగా కంపెనీ ఆల్బమ్ సూపర్ హిట్ అయింది అన్న న్యూస్ తెలిసి యాటిట్యూడ్ గా నవ్వుకొని కృష్ణకి కాల్ చేసి వీకెండ్ పార్టీ అనౌన్స్ చేయమని చెప్తుంది. ఈ పార్టీలో అయినా దీని ప్రేమ సంగతి చెప్పి నా చిన్నాలో ఆలోచన తెప్పిస్తే బాగుండు. ముందు దీన్ని బాగా ప్రిపేర్ చేయాలి అని అప్పటికప్పుడు తను ఒక ప్లాన్ రెడీ చేసుకుంటుంది. రాధిక కేసు వాపస్ తీసుకోలేదని తెలిసినవి నవ్వుకుంటాడు. కెవిన్, సార్, మేడం కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. దాని పుట్టుక నుండి ప్రజెంట్ అది వాడే బ్రాండ్స్ తో సహా నాకు తెలియాలి. ఎస్ సార్. దాని తమ్ముడి గురించి కూడా తెలియాలి. వాడికి లవ్ లస్ట్ లాంటివి మెయింటైన్ చేస్తున్నాడో లేదో తెలుసుకో. అలాగే రాధిక కూడా ఎవరితో అయినా రిలేషన్ లో ఉందేమో తెలుసుకో. వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తారా? నో. మరి రాణా రాధికలను ప్రేమించిన వాళ్ళకి వీళ్ళ శవాలు గిఫ్ట్ చేయడానికి. అర్థం కాకుండా చూస్తాడు కెవిన్. వీళ్ళని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఉంటేనే కదా మనం చేసే పనికి వెయిట్ ఉంటుంది. ఏదో బ్రతుకుతున్నాం, ఎవరో ఒకళ్ళు లైఫ్ లో ఉండాలి కదా అనుకునే వాళ్ళు 4 రోజులు ఏడ్చి మర్చిపోతారు. కానీ నిజంగా ప్రేమించిన వాళ్ళకి పెయిన్ ఇవ్వాలి. అప్పుడే కదా చచ్చినా కూడా వాళ్ళ ఆత్మ శాంతించదు అని పెద్దవాళ్ళు అంటారు. అంటే బాస్ చచ్చాక కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండకూడదు అంటారు. ఎస్, యువర్ అల్టిమేట్. గో అండ్ స్టార్ట్ యువర్ వర్క్. ఓకే సార్. కెవిన్ వెళ్ళిపోయాక గ్లాస్ వాల్ నుండి గార్డెన్ లోకి చూస్తున్నవి ఎక్కడి నుండి మొదలు పెట్టాలో ఒక ప్లాన్ రెడీ చేసుకుంటాడు. ఈలోగా తన పెద్ద కొడుకు నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పు డేవిడ్, హౌ ఆర్ యూ డాడ్? నాట్ గుడ్. వాట్ హ్యాపెండ్? సమ్ డిస్టర్బెన్స్. వాట్ అబౌట్ యూ? మీరు పంపిన వర్క్ కంప్లీట్ చేశాను, అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను. వెరీ గుడ్, గో అండ్ రిలాక్స్ సమ్ డేస్. బట్ ప్రాబ్లం ఏంటి డాడ్? మీరు సాడ్ గా ఉంటే నేను ఈజీగా తీసుకోలేను. షాన్ జైల్లో ఉన్నాడు. వాట్? ఎస్. అసలు ఏమైందో చెప్పండి. జరిగింది చెప్పి నేను చూసుకుంటాను. ఇట్స్ సింపుల్ మ్యాటర్. అది బతకకూడదు డాడ్.
బతుకున్న శవాన్ని చేస్తాను, డోంట్ వర్రీ. యూ రిలాక్స్ ఫర్ సమ్ డేస్. ఓకే డాడ్, టేక్ కేర్ అని కాల్ కట్ చేస్తాడు డేవిడ్. ఈవినింగ్ నిద్రలేచి యశిత రాధిక కోసం బయటికి వెళ్తుంది. కృష్ణకి ఏదో నోట్స్ చెప్తూ ల్యాప్టాప్ లో సీరియస్ గా వర్క్ చేస్తున్న రాధికను చూసి మౌనంగా వెళ్ళిపోబోతుంది. యశి, మేడం ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. కాఫీ తాగి వెళ్ళొచ్చు, కూర్చో. కానీ వర్క్ నేను చేశాను యశి, రిలాక్స్ గా కాఫీ తాగు అని అంటున్న కృష్ణ వంక యశితో పాటు రాధిక కూడా ఆశ్చర్యంగా చూస్తారు. సారీ మ్యామ్, తనకి హెల్త్ బాగాలేదని చేశాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నన్ను తిట్టండి, యశితని వద్దు. క్యాంటీన్కి కాల్ చేసి 3 కాఫీ చెప్పండి కృష్ణ. ఓకే అని కాఫీ చెప్పాక వచ్చిన కాఫీ ఎదురుగా ఉన్న ఇద్దరిని తీసుకోమని చెప్పి తన కప్ప అందుకుంటుంది రాధిక. కాఫీ తాగుతూనే ఏదో ఆలోచిస్తున్న రాధిక కృష్ణ యశితలను చూస్తూ వీకెండ్ పార్టీ కోసం ప్రిపేర్ అవ్వండి అంటుంది. పార్టీ ఏంటి అని యశిత వింతగా అడిగితే మన మోడల్స్ తో చేసిన ఆల్బమ్ సక్సెస్ అయింది. యశి మేడం ఆఫీస్ లో అందరి కోసం పార్టీ రెడీ చేశారు. ఓ కంగ్రాట్స్ మేడం. థ్యాంక్స్ దే. నువ్వు మాత్రం అప్పలమ్మలా వచ్చావంటే ఆ పొడుగు జుట్టు కత్తిరిచ్చేస్తా. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.